ఇంట్లో పెట్స్ పెంచుకునే అలవాటు చాలా మందికి ఉంది. చాలా మంది పెంచుకుంటున్నారు కూడా. కుక్కలు, పిల్లులు, చేపలు, పక్షులు ఇలా వారికి ఇష్టమైన వాటిని పెంచుకుంటూ ఉంటారు. అయితే పక్షులు పారిపోతాయని భయంతో వీటిని పంజరాల్లో పెట్టి చూస్తారు. అసలు ఇంట్లో పక్షుల్ని పెంచొచ్చా? పంజరాల్లో బంధించొచ్చా? ఇలా పంజరాల్లో పెట్టడం వల్ల మనకి మంచా చెడా? ముఖ్యంగా రామచిలుకను ఇంట్లో పెట్టుకోవచ్చా? వాస్తేం చెప్తోంది? మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? చూద్దాం. ఇంట్లో రామచిలుకను పెంచుకోవడం చాలా మంచిదే, శుభ పరిణామమే. వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందులోనూ మాటలు చెప్పే చిలుకలైతే మరింత సంతోషాన్ని పెంచుతాయి. ఇంట్లో పక్షుల్ని పెంచుకోవడానికి తూర్పు దిక్కు చాలా శుభప్రదం. ఉత్తర దిశ కూడా అనుకూలమే. ఈ దిశలో చిలుకలను పెంచుకోవడం వల్ల పిల్లలు చదువులో బాగా రాణిస్తారు. అలాగే ఇంట్లో సానుకూల శక్తి నెలకొంటోంది. తూర్పు దిశ సూర్య భగవానుడి దిశగా పరిగణిస్తారు. ఇది శక్తికి చిహ్నంగా చెప్తారు. ఇంట్లో శ్రేయస్సు, ఆనందం కలుగుతాయి. పక్షులను పడమర లేదా దక్షిణ దిశల్లో అస్సలు పెంచకూడదు. దక్షిణ దిశ యమరాజు దిశ, పశ్చిమ దిక్కు రాహుగ్రహం దిశగా పరిగణిస్తాం. ఇంట్లో అశాంతి సమస్యలు వస్తాయి. పక్షులను పంజరంలో పెంచుకుంటే దోషముండదు. అయితే ఈ పక్షులు సంతోషంగా ఉండేలా చూసుకోండి. పక్షులు సంతోషంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.